పాస్ట్ కంటిన్యూస్ పాజిటివ్ సెంటెన్సెస్ని క్వశ్చన్స్గా ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ముందు పాజిటివ్ సెంటెన్సెస్ చూద్దాం. సబ్జెక్టు వాజ్ లేదా వర్, V1 వెర్బ్కి ఐఎన్జీ, ఆబ్జెక్టు. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ పాస్ట్ కంటిన్యూస్లో. రాజు వాజ్ వాచింగ్ టీవీ లాస్ట్ నైట్. రాత్రి రాజు టీవీ చూస్తూ ఉండినాడు. చిల్డ్రన్ వర్ టేకింగ్ డిన్నర్ ఎట్ 7 PM ఎస్టర్డే. రాత్రి 7 గంటలప్పుడు పిల్లలు భోంచేస్తూ ఉండినారు. ఇవి స్టేట్మెంట్లు. ఇప్పుడు క్వశ్చన్కి ఎలా అడగాలి? రాజు టీవీ చూస్తూ ఉన్నాడా నిన్న సాయంత్రం? పిల్లలు నిన్న 7 గంటలప్పుడు భోంచేస్తూ ఉన్నారా అని క్వశ్చన్ అడగాలి. దానికి ఏం చేయాలి? వాస్ లేదా వర్ని సబ్జెక్ట్కి ముందు రాయాలి. చూడండి, స్ట్రక్చర్ ఎలా ఉంటున్నప్పుడు వాజ్ లేదా వర్, సబ్జెక్ట్, V1కి ఐఎన్జీ, ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్కు. చూడండి పై వాక్యాన్ని కింద. వాజ్ రాజు వాచింగ్ టీవీ. ఇందాక స్టేట్మెంట్ ఎలా ఉంది? రాజు వాజ్ వాచింగ్ ఉంది. ఇక్కడ వాజ్ని రాజు అనే సబ్జెక్ట్కి ముందు రాస్తాం, క్వశ్చన్ అయిపోతుంది. రాజు వాచింగ్ టీవీ, రాజు టీవీ చూస్తూ ఉన్నాడా? వర్ చిల్డ్రన్ టేకింగ్ డిన్నర్, పిల్లలు భోంచేస్తూ ఉండినారా? ఇవి ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్. అంటే సబ్జెక్ట్ తర్వాత ఉన్న వాస్ లేదా వర్లను ఆ సబ్జెక్ట్స్కి ముందు రాస్తే అవి క్వశ్చన్స్ అవుతాయి. చివర క్వశ్చన్ మార్క్ ఉంచుతాం. నెగిటివ్గా చెప్పాలి స్టేట్మెంట్స్. రాజు టీవీ చూస్తూ లేడు, ఇంకేదైనా పని చేస్తున్నాడు. చిల్డ్రన్ భోజనం చేస్తూ లేరు, నెగిటివ్గా చెప్పాలి. పాజిటివ్ స్టేట్మెంట్లో వాజ్ వర్ తర్వాత NOT నాట్ పదం ఉపయోగిస్తే అవి నెగిటివ్ స్టేట్మెంట్స్ అవుతాయి. సబ్జెక్ట్ వాజ్ లేదా వర్, నాట్ వెర్బ్కి ఐఎన్జీ, ఆబ్జెక్టు. రాణి వాజ్ నాట్ రీడింగ్ లాస్ట్ నైట్. రాత్రి ఆమె చదువుతూ లేదు, నెగిటివ్ అనమాట. రాజు అండ్ రవి ఇక్కడ ప్లూరల్ అన్నమాట, దే, అందుకని వర్ నాట్ రైటింగ్ నోట్స్ రాస్తూ లేరు. ఇవి నెగిటివ్ స్టేట్మెంట్స్. అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్లో వాజ్ లేదా వర్ తర్వాత NOT నాట్ యూజ్ చేస్తే అవి నెగిటివ్ స్టేట్మెంట్స్ అవుతాయి. ఈ వాజ్ నాట్, వర్ నాట్ పదాలను సబ్జెక్ట్స్కి ముందు రాస్తే అవి క్వశ్చన్స్ అవుతాయి. వాజంట్ రాణి రీడింగ్ లాస్ట్ నైట్. రాత్రి చదువుతూ లేదా? వరంట్ రాజు అండ్ రవి రైటింగ్ నోట్స్. రాజు రవి నోట్స్ రాస్తూ లేదా? ఇట్లా నెగిటివ్ క్వశ్చన్స్ అవుతాయి. అంటే సబ్జెక్ట్ తర్వాత ఉండే వాజ్ వార్లను సబ్జెక్టు ముందుకు తీసుకొస్తే పాజిటివ్ క్వశ్చన్స్ అవుతాయి. సబ్జెక్ట్ తర్వాత ఉండే వర్ నాట్, వాజ్ నాట్లను సబ్జెక్ట్స్ ముందు రాస్తే అవి నెగిటివ్ క్వశ్చన్స్ అవుతాయి అన్నమాట.